హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీని చాలా చిక్కటి గ్రేవీతో మంచిగా చాలా స్పైసీగా చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్ కర్రీని ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్, రోటీ, దోశ ఇలా దేంట్లోకైనా సెట్ అవుతుంది. దీనికోసం ముందుగా 1/2 కిలో మటన్ని తీసుకోండి. మటన్ని సాల్ట్ వాటర్లో నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఈ మటన్లోకి 1 స్పూన్ సాల్ట్, 4 స్పూన్ల కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మటన్ మసాలా, హోమ్మేడ్ మటన్ మసాలా అండి ఇది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 5 స్పూన్లు నువ్వుల నూనెని వేడి చేసి వేసుకోవాలి. నువ్వుల నూనె లేదంటే నెయ్యి కానీ నార్మల్ ఆయిల్ కానీ హీట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మటన్కి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 గంటల పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. కనీసం ఒక 40 నిమిషాలైనా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా తరగాలి, అలా అయితే తొందరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోంచి సగాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో 1 కప్పు టమాటాలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పావు గంట పాటు నానబెట్టిన గసగసాలు వేసుకోవాలి, లేదంటే డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్ అవసరం లేదండి, ఈ విధంగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సైడ్కి జరపండి. సెపరేట్ చేయవలసిన పని లేదు, ఇలా పక్కకి జరిపి దీనిలో ఇప్పుడు ఈ ఆయిల్లోకి 2 చిన్న బిర్యానీ ఆకులు, 4 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మటన్ అంతటిని కూడా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 4-5 నిమిషాల పాటు ఈ మటన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుందండి. అప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అడుగు పట్టకుండా 2-3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా పేస్ట్ అంతటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఈ విధంగా మసాలా అంతా కూడా మగ్గిపోతుందండి. ఒకసారి మిక్స్ చేసుకుని అడుగు పట్టకుండా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలోకి 300 ml వరకు వాటర్ వేసుకోవాలి. ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే 350 ml వరకు వాటర్ వేసుకోవచ్చు. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. మటన్ మనం ఆల్రెడీ 6-7 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది. ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది మటన్. ఈ మటన్ ఉడికించేటప్పుడే 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసుకుని తొక్క తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఈ కూర అంతటిని కూడా ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి, మటన్ ముక్క ఉడికిందా లేదా అని. ఉడకకపోతే ఇంకొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ కర్రీని అంతటిని కూడా ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత కూర అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. చూసారా, థిక్ గ్రేవీతో చాలా చక్కగా ఉడికిపోయిందండి మటన్ కర్రీ. ఇది రైస్ కానీ, రోటీ కానీ, దోశ కానీ ఇలా వేడితో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.